హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. కందిపప్పు 1 కప్పు, నేను దీన్ని రోస్ట్ చేసి తీసుకున్నాను. మామిడికాయ, కారం, ఉప్పు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనము తీసుకున్న మామిడికాయ ముక్కల్ని నేను కొన్ని వాటర్ తీసుకొని చిన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను. అందులో మనం తీసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకో సైడు కందిపప్పు పెట్టేసుకుందాం. మనం తీసుకున్న కందిపప్పుకు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము కందిపప్పు వేసుకుందాం. ఇప్పుడు మనము కందిపప్పు వేసేసుకుంటున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక చిన్న సైజ్ది, అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చా పచ్చాగా అనుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, మన కందిపప్పుకు సరిపడా కారం, ఇప్పుడు అన్నీ వేసుకుందాము. పసుపు, అలాగే ఆయిల్ ఈ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. మన మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయి చూడండి, ఇలా అంటే మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. చూడండి, మన పప్పు ఉడికిపోయింది. నేను 3 విజిల్స్ పెట్టాను, మూత తీసాను. 3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను 1½ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు పప్పు మంచిగా ఇలా పప్పు రుద్దేదాంతో ఇలా అనుకొని ఒకసారి మనము ఉడకబెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుందాము. మంచిగా కలుపుకున్నాము కదా మామిడికాయ ముక్కలు. మనం ఉడికించిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్తోనే ఇందులో వేసుకొని ఒకసారి కలియబెట్టండి. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. మనం ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం తీసుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాము. అలాగే మినప్పప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకోండి. ఇంకా ఇది కొద్దిగా మంచి కలర్ వచ్చాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని పోపు పెట్టేసుకుందాము. మంచిగా ఫ్రై అయినాయి కదా ఆయిల్లో. ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర, అన్నీ కలిపి మనము పోపులో వేసేసుకున్నాము. ఎంతో రుచికరమైన మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.